ఐపీఎల్ 2026 సీజన్ కు ముందు క్రికెట్ అభిమానుల్లో భారీ ఉత్సాహం నెలకొంది. ఈ నేపథ్యంలో మిస్టర్ కూల్ ఎంఎస్ ధోని తన రిటైర్మెంట్ పై సరదాగా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చెన్నైలోని చిదంబరం స్టేడియంలో నిర్వహించిన చెన్నై సూపర్ కింగ్స్ అభిమానుల కార్యక్రమంలో ఎంఎస్ ధోని పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు మాజీ, ప్రస్తుత సిఎస్కే ఆటగాళ్లు కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రముఖ నటుడు శివకార్తికేయన్ సరదాగా ధోనిని రిటైర్మెంట్ గురించి అడుగుతూ ఇంకా చాలా కాలం ఆడాలని కోరారు. దీనికి స్పందించిన ధోని నవ్వుతూ, నేను 60 ఏళ్ల వరకు ఆడగలను, కానీ అది కష్టమే అయినా ప్రయత్నిస్తానని చెప్పాడు. ఈ వ్యాఖ్యతో స్టేడియంలో ఉన్న వేలాది మంది అభిమానులు ధోని ధోని అంటూ నినాదాలు చేస్తూ ఆనందంలో మునిగిపోయారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అయింది. ఎంఎస్ ధోని ఐపీఎల్ చరిత్రలో అత్యంత విజయవంతమైన ఆటగాళ్లలో ఒకరు. 278 మ్యాచ్లు ఆడిన ఆయన 5439 పరుగులు చేశారు. చెన్నై సూపర్ కింగ్స్ ను 5 సార్లు ఛాంపియన్ గా నిలిపారు. అతను ఐపీఎల్ 2026లో తన 19వ సీజన్ ఆడనున్నారు. ఇటీవలి సీజన్లలో ధోని పాత్రలో కొన్ని కీలక మార్పులు కనిపిస్తున్నాయి. కెప్టెన్సీని వదిలి రుతురాజ్ గైక్వాడ్ కు బాధ్యతలు అప్పగించారు. బ్యాటింగ్ ఆర్డర్లో దిగువ స్థానంలో ఫినిషర్ గా ఆడుతున్నారు. ఇంపాక్ట్ ప్లేయర్ నియమం కారణంగా పరిమిత పాత్ర పోషిస్తున్న విషయమూ విదితమే. సిఎస్కే సీఈఓ కాశీ విశ్వనాథన్ ప్రకారం ధోని 2026 సీజన్లో పూర్తి స్థాయిలో ఆడే అవకాశం ఉన్నప్పటికీ అతని పాత్రలో మార్పులుండొచ్చు. ఇక ఎంఎస్ ధోని రిటైర్మెంట్ పై ఇంకా స్పష్టత లేకపోయినా ఐపీఎల్ 2026 అతని చివరి సీజన్ కావచ్చు అనే ఊహాగానాలు కొనసాగుతున్నాయి. గత సీజన్లో సిఎస్కే ప్రదర్శన నిరాశాజనకంగా ఉండడంతో ఈసారి జట్టుకు ధోని అనుభవం చాలా కీలకం. మొత్తంగా ఐపీఎల్ 2026 సిఎస్కేకు కొత్త ఆరంభం కావచ్చు. అదే సమయంలో ధోని కెరీర్ కు ముగింపు అధ్యాయం కూడా కావచ్చు. అయితే అతను మైదానంలో ఉన్నంత కాలం అభిమానులకు మ్యాజిక్ చూపిస్తాడనే నమ్మకం మాత్రం మారదు.